వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు అనేది పెరుగుతూనే ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం మందికి ఎర్లీగా స్టార్ట్ అయితే, కొంచెం మందికి ఏంటంటే కొంచెం లేట్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఈ మోకాళ్ళ నొప్పులు మనం చేసే పనిని బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం మంది పొలం పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ అరిగినా కూడా అంత ఇబ్బంది పడరు. మెల్లగా నడవటం కానీ, వాకింగ్ చేయటం కానీ, పొలంలో పని చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటానే ఉంటారు. కానీ కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోకాళ్ళు కొంచెం అరిగినా కూడా నొప్పులు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు రకరకాల మెడిసిన్స్ అనేది వాడుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్ చూపించుకొని వాడితే, కొంచెం మంది ఏంటంటే ఇంటి దగ్గర సొంత వైద్యం అనేది చేసుకుంటూ ఉంటారు. ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. కొంచెం మంది ఈ మోకాళ్ళ నొప్పులకి యాంటీబయాటిక్స్ అనేది కూడా విపరీతంగా వాడతారు. మోకాళ్ళ నొప్పులు ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయేమో, లోపల ఏమన్నా చీము ఉంటుందేమో అనుకొని ఏం చేస్తారంటే ఈ యాంటీబయాటిక్స్ అనేది ఏ డోస్ పడితే ఆ డోస్, ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ అనేది ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్ వాడటం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏమైనా సర్జరీ చేయాల్సి వచ్చినా, ఏమైనా ప్రొసీజర్ చేయాల్సి వచ్చినా, మనకి ఏ యాంటీబయాటిక్ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ యాంటీబయాటిక్స్ అన్ని యూజ్ చేసి ఉంటారు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం రొటీన్గా వాడే యాంటీబయాటిక్స్ ఏది వాళ్ళకి పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని వాడేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే పొరపాటున ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, మనకి సర్జరీ టైంలో కానీ, తర్వాత ఏమైనా ప్రొసీజర్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అనిపించినా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి బాగా టైం పడుతుంది. సో మనం యాంటీబయాటిక్స్ వాడాల్సినవి కూడా ఏంటంటే బాగా కాస్ట్లీ, బాగా హై అండ్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. దాంతో కూడా ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి బాగా టైం పడుతుంది. సో మోకాళ్ళ నొప్పులకి అనేది యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మనం రకరకాల పెయిన్ మెడికేషన్స్ కానీ, గుజ్జు టాబ్లెట్లు కానీ, మోకాళ్ళ జాయింట్ బలం కోసం వాడే టాబ్లెట్లు వాడచ్చు, కానీ యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మోకాలు అరుగుదల వల్ల ఈ నొప్పులు అనేది మనకు వస్తున్నాయి. అంతేగాని లోపల ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఏంటంటే బాగా ఐసీలో ఉన్న పేషెంట్స్కి, వాళ్ళకి సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాము, వాళ్ళకి మోకాళ్ళ లోపల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఆ సివియర్ పెయిన్ అనేది వస్తుంది. ఇది అందరికీ రాదు. రొటీన్గా ఏంటంటే అందరికీ మోకాలు అరిగిపోవటం వల్ల, లేకపోతే ఇంజరీ వల్ల పెయిన్ వస్తుందే తప్ప ఆ మోకాళ్ళ లోపల చీమ్ వల్ల కాదు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అనేది లేదు. సో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఏంటంటే ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వాడకుండా ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి సంప్రదించి ఎక్స్రేలు కానీ, స్కాన్స్ కానీ ఏమైనా అవసరం ఉంటే అవి చేయించి, మన ప్రాబ్లంకి ఏ రకమైన మెడికేషన్స్ వాడాలి, అవి గుజ్జుపెట్టే టాబ్లెట్లా, లేదు పెయిన్ మెడికేషన్స్ వాడాలా, లేదు బలానికి ఇచ్చిన మెడికేషన్స్ ఏమైనా వాడాలా, అవి చూసుకొని ఆ మెడికేషన్ అనేది యూజ్ చేయండి. ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్, యాంటీబయాటిక్స్ అవన్నీ ఎలా పడితే అలా వాడబాకండి. కొంతమందికి ఏంటంటే బాగా తీవ్రంగా అరిగిపోయినప్పుడు సర్జరీ మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళు ఏంటంటే మెడికేషన్ వాడినా కూడా ఆ టెంపరీ పెయిన్ రిలీఫే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో బాగా అరిగిపోయి ఇబ్బందులు పడే వాళ్ళకి ఏంటంటే సర్జరీ అనేది బెటర్ ఆప్షన్.